హాయ్ గాయ్స్, సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఒకసారి వీడియో చూడండి, ఈ క్లిప్ వేసా. ఈ ఐకియా కూటంగా వ్లాగ్ చేయాలి ఒకసారి. ఇందులో ఏముంటుంది అంటే నాకు కూడా ఇంట్రెస్టింగ్. హోమ్ ఫర్నిచర్స్ అంటారు కానీ ఇంత పెద్దగా ఉందా హోమ్ ఫర్నిచర్స్. సో ఒకసారి లుక్ వేయాలి, చూడాలి ఒకసారి ఎట్లుంటుంది ఏంది కథ అనేది. ఫుడ్ కోర్ట్ కూటంగా ఉన్నట్టుంది, మనకు కావాల్సిందే అది. సో ఈరోజు వ్లాగ్ అదే అనమాట. ఐకియా పోతున్నా, వెళ్ళి ఒకసారి మొత్తం ఐకియా మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాము. ఐకియాలో హోమ్ ఫర్నిచర్స్ ఉంటాయంట. సో నేనైతే ఎప్పుడు పోలేను, ఒకసారి వెళ్ళి చూద్దాము. బయట వాటికి మన బయట ఆన్లైన్ ప్రైజెస్కి అందులో ఉన్న ప్రైజెస్కి మళ్ళీ అందులో అంత పెద్దగా ఉంటుంది కదా ఐకియా, మరీ అంతగానం ఏముంటాయి అందులో. అండ్ నేను కూడా ఫస్ట్ టైం వెళ్తున్నా. ఇప్పటి వరకు ఎవరన్నా వెళ్ళినట్టుంటే ఎట్లుంటుందో, మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. చలో ఇప్పుడైతే వెళ్ళిపోదాం ఇంకా. వాడు అక్కడ చెక్ చేసిండు, చెక్ చేసేటప్పుడు ఇట్లా పెడతాడు కదా, అది దీనికి రెడ్ మార్క్ వచ్చింది, టిక్ 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 అన్నది. ఇది అసలు దీనికి ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు. ఇది నాట్ అలౌడ్ అంట లోపలికి. సో ఇగో మీ రూమ్ని ఇట్లా డిజైన్ చేసుకోవచ్చు మొత్తం. ఇందులో ఉన్న ప్రతి ఒక్కటి తీసుకోవచ్చు మీరు, ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు కూడా. ప్రతి దానికి రేట్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ సేమ్ ఇట్లానే మీ రూమ్ని డిజైన్ చేసుకోవచ్చు. ఇవన్నీ తీసుకెళ్ళేసి ఎవ్రీథింగ్ అనమాట, అన్నీ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, అన్నీ ట్రై చేయొచ్చు మీరు. ఇది కిచెన్ ఐటమ్స్, డైనింగ్ టేబుల్, కిచెన్ కబోర్డ్స్, ఎవ్రీథింగ్ కిచెన్లో కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. రిఫ్రిజిరేటర్, ఫ్రిడ్జ్, ప్రతి ఒక్కటి సపరేట్ పెట్టడం కంటే కిచెన్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఒక దగ్గర, అండ్ బెడ్రూమ్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఒక దగ్గర, ఇంకా ఏమంటారు హాల్కి కావాల్సిన దానికి సపరేట్గా ఒక రూమ్, దానికి సపరేట్గా ఒకటి రూమ్ పెట్టేసి అందులో దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ పెట్టారు. అండ్ అందులో ఉన్న ప్రతి ఒక్కటి పర్చేస్ చేయొచ్చు, మనం ప్రతి ఒక్కటి కొనొచ్చు. బగ్స్, లైటింగ్ టేబుల్, నీకు ల్యాప్టాప్ పెట్టడానికి ఎవ్రీథింగ్. అంటే ఇంట్లో మీరు చూస్తున్న ప్రతి ఒక్క వస్తువుకి రేట్స్ ఉన్నాయి, ప్రతి ఒక్క వస్తువు పర్చేస్ చేయొచ్చు మనం. బాస్కెట్ అందులో వేసుకొని మీకు ఇష్టం వచ్చింది, ఇందులో మీకు ఇష్టం వచ్చింది తీసుకొని వెళ్ళిపోవచ్చు ఇంకా. సో ఇది చూడండి ఒకసారి, కంప్లీట్ హోమ్ ఉంది, ఇల్లు మొత్తం. ఇక్కడ హాలు, ఇక్కడ వాల్ పోస్టర్స్, టీవీ, కాటన్స్. సో ఇది కిచెన్ ఏరియా, రిఫ్రిజిరేటర్, వాషింగ్ మిషన్, ఇది వాష్రూమ్లో ప్రతి ఒక్కటి ఇది కూడా కొనొచ్చు మీరు. ఇక్కడ కనిపిస్తుంది 5800 రూపీస్ అంట ఎవ్రీథింగ్. ఇందులో ఎవ్రీథిగ్ తీసుకోవచ్చు మీరు. ఇక్కడ లోపలికి వచ్చేస్తే బెడ్రూమ్ ఇది. వావ్, బెడ్రూమ్లో మళ్ళీ ఇంకొక టీవీ, ఎయిరాయామ్. ఇక్కడ నేను మస్తు ఉంది. అంటే చూడడానికి మాత్రం బాగున్నాయి, అన్నీ టెస్ట్ చేయొచ్చు, ఇవన్నీ టెస్ట్ చేసి తీసుకోవచ్చు. ఇది ఒక పెద్ద హాలు, వీళ్ళందరూ కస్టమర్సే, కూర్చొని టెస్ట్ చేస్తున్న వాళ్ళందరూ కస్టమర్సే. సో దిస్ ఈజ్ బాల్కనీ డిజైన్. ఇది చాలా ఉన్నాయి, చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి, డిఫరెంట్గా ఉన్నాయి. ఏమో అనుకున్నా కానీ మస్తు ఉంది. అంటే ఇందులో మీకు నాకు ఇట్లా డిజైన్ లాగా అన్నీ చేసి పెట్టారు, షో కోసం పెట్టారు అనుకుంటున్నారు కానీ అట్లా కాదు. ఇది నార్మల్గా నీకు ఫ్రేమ్లో కనిపిస్తున్న ఎవ్రీ ఐటమ్ నువ్వు తీసుకోవచ్చు అనమాట, కొనుక్కోవచ్చు ప్రతిది ఒక్కటి. ఈవెన్ ఇగో ఈ లైట్స్ కూడా ప్రైస్ ఉంది, లైట్స్కి కూడా
5,999 రూపీస్ అంట, 90 రూపీస్. ఇది ఒక రూము. నా రూమ్ కూడా ఇట్లనే ఉంటే బాగుండు, ఇట్లా డిజైన్ చేసుకోవాలి మొత్తము. కానీ మస్తు ఉంది చూడడానికి. ఇందులో చాలామంది కొనడానికంటే ఫొటోస్ తీయడానికి ఎక్కువ వస్తారు. పెద్ద పెద్ద లగ్జరీ రూమ్స్లలో అట్లా స్టైల్గా పెద్దగా లగ్జరీగా మీరు ఫొటోస్ దిగాలంటే రావచ్చు. ఎంట్రీ ఫీజు ఏం లేదు. చాలామంది ఫొటోస్ దిగడానికి చాలామంది వస్తారు. ఒక్కనే వచ్చినా ఫొటోస్ దిగడానికి ఛార్జ్ లేదు. ట్రైపాడ్ పెట్టుకుందామంటే వాడు ట్రైపాడ్ కిందనే తీసేసుకున్నాడు, అక్కడే పెట్టమని చెప్పి. టూ గుడ్. ఇక్కడ చూడండి, అసలు నిజంగానే సిటీ చూస్తున్నట్టుంది విండోస్ నుంచి. కానీ ఇది స్టిక్కర్. ఒక డిజైన్ కాకుండా చాలా డిజైన్స్ ఉన్నాయి. నువ్వు బెడ్రూమ్ కానీ కిచెన్ కానీ హాల్ కానీ ఇవన్నీ చాలా అంటే చాలా డిజైన్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కటి డిఫరెంట్గా ఉంది, డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి, డిఫరెంట్గా ఉంది. ఇక్కడ కూర్చోవచ్చు మంచిగా. నాకు ఇదే మస్తు అనిపిస్తుంది. ఎక్కడ పోయినా ఎందులో పోయినా మీరు ఇక్కడ కూర్చొని మంచిగా ఫొటోస్ దిగొచ్చు, ఈ వైబ్ ఎంజాయ్ చేయవచ్చు మంచిగా. ఏదో నిజంగానే మన ఇంట్లో కూర్చొని, మన కొత్త ఇంట్లో కూర్చొని టీవీ చూస్తున్నట్టుంది, ఆ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఎస్, ఇది ఫుడ్ కోర్ట్. మనకు కావాల్సింది ఇది. చాలా పెద్దగా ఉంది ఇది కూడా, ఫుడ్ కోర్ట్ కూడా. ఇది చేసేసి ఇట్లా డిజైన్ చేసుకోవాలా మన ఇంట్లో. ఏనుగు చూడు ఎంత బాగుందో, ఏనుగు బాగుంది. సో ఇది కిడ్స్ స్టోర్ మొత్తము. ఇందులో చిన్నపిల్లలకు కావాల్సినవి అన్నీ ఉన్నాయి. చిన్న చిన్న బెడ్స్, చిన్న చిన్న బాస్కెట్స్, చిన్న చిన్న స్పూన్స్, చిన్న చిన్న టవల్స్, చిన్న చిన్న చైర్స్, ఇంకా స్పూన్స్ కానీ గ్లాసెస్ కానీ బాక్సెస్, టిఫిన్ బాక్సెస్ కానీ, వాళ్ళకి సంబంధించిన టవాల్స్ కానీ పిల్లోస్ కానీ, టేబుల్స్ అంటే లైక్ చిన్న కూర్చోటి తినడానికి టేబుల్స్, చిన్న చిన్న కబోర్డ్స్, అవన్నీ ఉన్నాయి అన్నమాట ఇందులో. చిన్నపిల్లల స్టోర్ మొత్తం. ఇగో చిన్న బెడ్, ఇగో ఇది చిన్న బెడ్ చిన్నపిల్లలకి. సో ఇగో లైక్ ఇట్లా చిన్న చిన్నవి మొత్తం బెడ్స్, టేబుల్స్, చైర్స్. ప్రైజెస్ కూడా ఇంకా మరీ ఎక్కువ ఏమి అనిపించట్లేదు, నార్మల్గానే ఉన్నాయి ప్రైజెస్ కూడా. 700 చైర్ నార్మల్గానే ఉన్నాయి, మరీ ఎక్కువ లేవు. డిస్కౌంట్స్ ఉంటుందా ఉండదా, మళ్ళీ ఇక్కడ ఇదే లాస్ట్ ప్రైజా, అక్కడికి వెళ్ళినాక కౌంటర్ దగ్గర ఏమైనా డిస్కౌంట్స్ ఆఫర్స్ ఉంటాయి కావచ్చు, ఉండేదో తెలియదు ఇంకా. సో ఒక ఫ్లోర్ అయిపోయింది, మొత్తం చూపించేసిన. ఒక ఫ్లోరు, ఇంకో ఫ్లోరు, కింది ఫ్లోర్కి వెళ్తున్నా. సో ఇక్కడ ఏమేమి చూద్దాం కింద. సో ఇందులో మొత్తం కిచెన్ ఐటమ్స్, ప్లేట్స్, ఇక కిచెన్ ఐటమ్స్ మొత్తం ప్లేట్స్, కుక్కర్లు, స్పూన్స్, గ్లాసులు, బగాన్లు, గిన్నెలు గిలాసులు అంటే మనకు మంచిగా నడుస్తుంది. అసలు చాలా ఐటమ్స్ ఉన్నాయి, చాలా మోడల్స్ ఉన్నాయి, అన్నీ యూనిక్గా ఉన్నాయి, ట్రెండింగ్గా ఉన్నాయి. మనం ఫ్యాషన్గా ఇప్పుడున్న ట్రెండ్ ఎట్లుంటాయో అట్లున్నాయి ప్రతి ఒక్కటి. ప్లేట్స్ అయితే మస్తు ఐటమ్స్ ఉన్నాయి, ఇంకో డిఫరెంట్గా ఉన్నాయి, చాలా యూనిక్గా ఉన్నాయి. ఇగో ఇవి చెక్కతో చేసినవి కూడా. ఎప్పుడు మనం కిచెన్లో ఎప్పుడు చూడని వస్తువులు కూడా ఇలా చూడొచ్చు. డైనింగ్ టేబుల్, హౌ బ్యూటిఫుల్ ఇస్ దిస్, మస్తు ఉంది కదా ఈ డిజైన్. వీళ్ళంతా ఎట్లా అట్రాక్టివ్ చేస్తుర్రు అంటే ప్రతి ఒక్కటి అట్లా నార్మల్గా కొన్ని పెడుతుర్రు, నార్మల్గా అట్లా లైన్గా పెట్టేస్తుర్రు. కాకపోతే కొన్ని డిజైన్స్ చేసి పెడుతుర్రు అనమాట. ఇట్లా యూనిక్గా ఇట్లా కనిపిస్తుంది మీరు ఇవన్నీ తీసుకుంటే. సో ఇప్పుడు ఇదంతా తీసుకోవచ్చు మనం, ఈ టేబుల్ మొత్తం ప్రతి ఒక్కటి ఇందులో అట్లా అది అట్రాక్ట్ చేస్తారు అనమాట. ఇట్లా డిజైన్ చేసి అట్రాక్ట్ చేస్తారు ఎవ్రీథింగ్. కిచెన్లోకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఉన్నాయి ప్రతి ఒక్కటి, ఎవ్రీథింగ్. వాటర్ బాటిల్స్, ఇంకో వాటర్ పోసుకునే క్యాన్స్,
సో దీస్ ఆర్ బెడ్రూమ్ థింగ్స్. కిటికీలు, కర్టన్స్ అన్నీ ఉన్నాయి ఇందులో. కిటికీల కర్టన్స్ ఉన్నాయి, పిల్లోస్, కిటికీల కర్టన్స్, టవల్స్, చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ ఉన్నాయి ఇగో ఇందులో. ఇక్కడ కూడా చూడండి బెడ్రూమ్ సెట్ చేసింది ఇక్కడ మొత్తం. సో ఇందులో ఉన్న ప్రతి ఐటెం దొరుకుతుంది మీకు ఇక్కడ. చెప్పులు, బెడ్రూమ్లో వేసుకునే చెప్పులు ఇవి. వామ్మో వార్నాయనో ఏంది భయ్యా ఇది! ఎన్ని ఉన్నాయంటే చాలా మోడల్స్ ఉన్నాయి, చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి, చాలా ఐటమ్స్ ఉన్నాయి, చాలా డిజైన్స్ ఉన్నాయి. వాళ్ళు డిజైన్ చేసి పెట్టడం కూడా ఇదంతా షో కూడా మస్తు అనిపిస్తుంది అసలు. ఇంకో ఈ ఐటమ్స్ చూడండి, ఇదంతా ఒక సెటప్ అనమాట. సో ఇవన్నీ షోకేజ్ లైట్స్ మస్తున్నాయి, లైటింగ్ ఇదంతా స్టైల్గా ఉన్నాయి. బెంచ్ లైట్స్, గార్డెన్ లైట్స్, ప్రతి ఒక్కటి ఉన్నాయి లైట్స్. పెద్ద పెద్ద లైట్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ లైట్సే మొత్తం, అంతా లైటింగ్ ఏరియా ఇది. డిఫరెంట్ ఉన్నాయి. కలర్ లైట్స్, ఇవన్నీ డిజైన్ లైట్స్ అయితే చాలా ఉన్నాయి బ్రో, చాలా డిజైన్స్ ఉన్నాయి. ఇగో వాచెస్, వాల్ వాచెస్, ఇవన్నీ వాల్ పోస్టర్స్, వాల్ వాచెస్, ఇంకో ఇవన్నీ వాల్ పోస్టర్స్. సో ఇవన్నీ మిర్రర్స్, డిఫరెంట్ షేప్స్లో, డిఫరెంట్ మోడల్స్లో, డిఫరెంట్ డిజైన్స్తో. సో ఇగో ఇంకో ఏరియాకి వచ్చినాము. ఇదంతా గార్డెన్ ఏరియా మొత్తము. ఈ చెట్లు ఇదంతా ఇవి ఒరిజినల్ చెట్లు కావు. ఒరిజినల్ ఏంది కొంపదీసి కావు, ప్లాస్టికే. ప్రతి ఒక్కటి ప్లాస్టికే ఉన్నాయి. వావ్! ఇక్కడ నుంచి వ్యూ చూడండి అసలు ఎంత బాగుందో, ఐ ఫీస్ట్ అసలు. ఇక్కడ మళ్ళీ చైర్స్ ఉన్నాయి, డిఫరెంట్ చైర్స్ ఉన్నాయి, డైనింగ్ టేబుల్స్ అండ్ బయట కూర్చోవడానికి టెంట్ టేబుల్స్, క్యాంపింగ్ టెంట్స్, చిన్న చైర్స్ గార్డెన్లో కూర్చోవడానికి. వామ్మో ఇదేంది పెద్ద గూడారం లాగా ఉంది ఇది. సో ఇక్కడ డిజైన్ చేశారు చూడండి, మస్తు ఉంది ఇది. పెద్ద ఉంది, చాలా పెద్ద ఉంది ఇది. ఇదంతా మనం టాప్ ఫ్లోర్ ఉన్నామా? వావ్! ఒకసారి వ్యూ చూడండి ఎట్లుందో మొత్తం పై నుంచి కింది వరకు. నేను స్టార్టింగ్ ఏడ స్టార్ట్ అయ్యానో తెలియదు, ఎంత లోపలికి వచ్చినా కూడా తెలియదు అసలు. నేను ఏడున్నా కూడా తెలియదు నాకు, అంత పెద్దగా ఉంది. చూసుకుంటా లోపలికి వచ్చేసిన మొత్తము. ఎగ్జిట్ ఏది తెలియదు, ఎంట్రీ ఏది తెలియదు. చూడటానికి అయితే ఏముంది, ప్రతి ఒక్కటి బాగుంది చూడటానికి. ఇక్కడంతా బిల్లింగ్ కౌంటర్స్ ఇవన్నీ. బ్రో అసలు ఇవన్నీ షోకేస్కి పెట్టినవి కావు. అంటే నార్మల్గా ఇట్లా చూపించుకుంటా పోతున్నా, ఎవ్రీథింగ్ చూపిస్తలే, పర్టికులర్గా కొనాల్సినవి ఏవో చూపిస్తలే అనుకోకండి. మీరు ఇందులో కనిపించే ప్రతి ఒక్కటి కొనవచ్చు. ఇంకో ప్రతి ఒక్కదానికి ట్యాగ్ ఉంది, ప్రతి ఒక్కటి కొనవచ్చు. ఇంకో దీని మీద పెట్టిన ఇదే కాదు, ఇది కూడా ఎవ్రీ ఐటెం మీకు కనిపిస్తున్న ప్రతి ఐటెం కొనవచ్చు. ఇందులో ప్రతి దానికి ట్యాగ్ ఉంది. ఇట్స్ ఓకే టు చేంజ్ యువర్ మైండ్. మీరు ఏమైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే తీసుకున్న వస్తువులన్నీ ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. కూర్చొని ప్రశాంతంగా కూర్చొని చేంజ్ చేసుకోవచ్చు.
డ్రీమ్ ఇదంతా. ఇవన్నీ చూస్తుంటే నేను కూడా ఫ్యూచర్లో నా ఇల్లు, నాకంటూ ఒక రూము, నా ఇల్లు ఇట్లా డిజైన్ చేసుకోవాలంటని. కాకపోతే ఇదంతా చాలా ఖర్చుతో కూడుకున్న పని, కానీ ఎవ్రీథింగ్ చాలా బాగున్నాయి, చాలా యూనిక్గా ఉన్నాయి అండ్ చాలా డిఫరెన్స్ ఉన్నాయి. నేనైతే షాక్ అవుతున్నాను, నిజంగా టూ మచ్ షాక్ అవుతున్నా అసలు ఇవన్నీ చూసి. ఇన్ని ఐటమ్సా, ఇన్ని అనమా, అసలు మస్తు అనిపిస్తుంది. అసలు పబ్లిక్ కూడా చాలా ఉన్నారు ఇందులో. సో అటు ఇటు తిరిగి మళ్ళీ ఫుడ్ కోర్ట్కే వచ్చిన, ఎందుకంటే ఆకలి అవుతుంది, అందుకే నన్ను ఇది తీసుకొస్తున్నట్టుంది మళ్ళీ ఇది. అక్కడ ఒకటి దొబ్బుకుంటే వెళ్ళేది ఉంది కదా క్యారీది, అది తీసుకొని మీకు ఇష్టం వచ్చిన ఇట్లా తీసుకోవచ్చు. ఏ ఫుడ్ అన్నా బయటనే ఉన్నాయి, అన్నీ తీసుకొని లైక్ ఇట్లా పెట్టుకొని ఇట్లా తీసుకొని వెళ్ళొచ్చు అనమాట. సో ఇది చికెన్ టిక్కా బిర్యానీ ఫుడ్. బాగుంది టేస్ట్, మరి అయ్యా అని చెప్పలేము, కాకపోతే యావరేజ్ బాగుంది, మంచిగా ఉంది, తినొచ్చు మంచిగా. ఏదో మఫిన్ వెనిలా చాకో అంట. నాకు చాక్లెట్ అస్సలు ఇష్టం ఉండదు, కాకపోతే ఇది చాకో అంటే తెలియదు, పేరు చూడలేనా, బాగుందంటే తీసుకొని వచ్చేసిన. బాగుంది ఇది కూడా. ఇది రెడ్ వ్యాలెట్, ఇది ఫుడ్ తీసుకున్న, ఆకలి ఘోరంగా అయింది తిరిగి. సో ఇది గైస్ ఐకియా హైదరాబాదు. అసలు ఎంత పెద్దగా ఉందంటే మొత్తం 4 ఫ్లోర్స్ ఉంది. 4 ఫ్లోర్స్లో కింద 2 ఫ్లోర్స్ పార్కింగ్ వదిలేసారు, పైన 2 ఫ్లోర్స్ ఐటమ్స్ ఉన్నాయి. అండ్ టాప్ ఫ్లోర్లో మొత్తం హాఫ్ ఆఫ్ ది ప్లేస్ మొత్తం ఫుడ్కే వదిలేసారు. ఫుడ్ కోర్ట్ మాత్రం చాలా పెద్దగా ఉంది. ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి, అసలు ఎంత ఉన్నాయంటే అబ్బాబాబా. నేను తిరిగి నేను ఎటు తిరిగినా ఆగమైపోయినా, మొత్తము తిరుగుకుంటూ పోతూనే ఉన్నా, చూసుకుంటూ పోతూనే ఉన్నా. చూసిన కొద్దీ కొత్త ఐటమ్స్, డిఫరెంట్ చూసినవి మళ్ళీ ఎక్కడ కనిపించలేవు, మళ్ళీ చూసినవి రిపీటెడ్గా కనిపిస్తలేవు. డిఫరెంట్ ఐటమ్స్, డిఫరెంట్ కలర్స్ చూసారు కదా మీరు కూడా, ఎట్లున్నాయో అసలు అబ్బాబ్బా మస్తు అనిపించింది నాకైతే. ఫస్ట్ టైం వచ్చిన నేను ఐకియాకి. సో మీరు కూడా ఎవరైనా ఇల్లు రెంట్కి తీసుకున్నా, ఎక్కడన్నా మీరు ఇల్లు కొన్నా, ఇల్లు కట్టుకున్నా కూడా డైరెక్ట్ ఇంట్లోకి వచ్చేసేయాలి. ఎవ్రీథింగ్ దొరుకుతాయి మీకు షోకేజ్కి. ఇంట్లో బెడ్స్, కిచెన్ ఐటమ్స్, గార్డెన్ ఐటమ్స్, బాల్కనీ ఐటమ్స్, రూఫ్ అంటే మనం రూఫ్ డిజైన్స్, లైట్స్, ఫ్యాన్లు, లైట్లు, టవాల్స్, బెడ్స్, టేబుల్స్, చైర్స్, చిన్నపిల్లలకు కావాల్సినవి, కిడ్స్వి డైనింగ్ టేబుల్స్ కానీ, బెడ్స్ కానీ, చిన్నపిల్లలకు కావాల్సిన బెడ్స్ కానీ, టిఫిన్ బాక్సెస్ కానీ, గ్లాసులు కానీ, గిన్నెలు కానీ, చిన్నపిల్లలు పడుకునే బెడ్స్, వాళ్ళు కూర్చోవడానికి ఇట్లా స్టిప్గా అక్కడిక్కడ కదులుతుంటారు కదా చిన్నపిల్లలు, కూర్చోవడానికి చైర్స్, టెడ్డీ బేర్స్ చిన్నపిల్లలవి. ఇంకా చూసారు కదా చాలా ఉన్నాయి, మొత్తం చూపించిన. నాకైతే తిరిగి యాస్ట్కి వచ్చింది మస్తు. సో అడ్రస్ తెలుసు కదా, ఐకియా హైదరాబాద్ అని సెర్చ్ చేయండి, డైరెక్ట్ లొకేషన్ వచ్చేస్తుంది మీకు. గూగుల్లో సెర్చ్ చేయండి, గూగుల్ మ్యాప్స్లో సెర్చ్ చేయండి, డైరెక్ట్ లొకేషన్ వచ్చేస్తుంది మీకు. హైటెక్ సిటీ దగ్గర ఉంటుంది. ఎంట్రీ ఛార్జెస్ అయితే ఏం లేవు నాకు తెలిసి. ఏం కొనకపోతే కింద పార్కింగ్కి ఛార్జెస్ చేస్తారనుకుంటా, తెలియదు అది కూడా. అంటే నార్మల్గా వేరే మాల్స్లలో అట్లనే చేస్తారు కదా, సో ఇక్కడ కూడా చేస్తుండొచ్చు, చెప్పలేము ఇంకా. సో దట్స్ ఇట్ ఫర్ ద డే గైస్. ఇంకా ఎవరైనా వీడియో చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బై.